ధ్యానం చేసుకుందాం. ఆత్మీయ ధ్యానం నిమిత్తమై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో నుండి 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు. సార్దీసులో ఉన్న సంఘదూతకి ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాని కైకొనుమని పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొందరు సార్దీసులో నీ యొద్దనున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమికులారా, ఇదిగో నేను దొంగవలే నీ మీదికి వచ్చుచున్నాను కనుక నీవు జాగరూకుడవై ఉండని ఎడల, మెలకువ కలిగి ఉండని ఎడల, జాగ్రత్తగా ఉండని ఎడల, ఏ సమయమందు నేను వస్తానో నీకు తెలియదు కనుక ఎట్లుండాలి? మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, కనిపెట్టుతూ ఉండాలి. ప్రభు వచ్చే ఆ సమయము చాలా ఆసన్నమైంది, చాలా సమీపమైంది. ప్రభు రాకడకున్న సూచనలను దేవుని పిల్లారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ బలపరుస్తూ దర్శిస్తున్నాడు కనుక ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరికలు బట్టి, పరిశుద్ధాత్మ దేవుని దర్శనాన్ని బట్టి, పరిశుద్ధాత్మను మనం దర్శిస్తున్న ఈ దర్శన కాలంలో నిర్లక్ష్యపరచకుండా మెలకువ కలిగి మెలకువ కలిగిన స్థితిలో మనం నుండి ప్రభు రాకడ కొరకై సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. ఇదిగో ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘములో హెచ్చరిక చేస్తున్నాడు. 7 సంఘములు అనగా ఆ 7 సంఘాలకి అని కాదు ఈ యొక్క సందేశాలు. కడవరి దినములో ఉన్న సంఘములో ఉన్న పరిస్థితులు ఇవి. దేవుని సంఘం ఈ కడవరి దినములో ఉన్న దేవుని సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి హెచ్చరిక చేస్తున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముది అదొకటి కాదు. ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న సంఘంలో ఉండొచ్చు. సార్దీస్తున్న సంఘంలో పరిస్థితులు ఇప్పుడున్న సంఘంలో ఉండొచ్చు. స్ముర్నాలో ఉన్న సంఘ పరిస్థితులు ఇప్పుడున్న సంఘంలో ఉండొచ్చు. ఒకటి కాదు, 2, 3 ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. కనుక దేవుని పిల్లారా చక్కపరచుకోవడానికే హెచ్చరిక. 7 సంఘాలకు ఇస్తున్న హెచ్చరిక, చక్కపరచుకోండి, దిద్దుకోండి, సరి చేసుకోండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను దొంగవలె వస్తున్నాను. కనుక మీకు ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క భాగ్యమును కోల్పోకూడదని ప్రభు హెచ్చరిక. మనకి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన ఆ యొక్క ఆయన రాజ్యము గురించి, ఆయన రాకడ గురించి, ఆయన సంఘంలో మనకు కనబడే యొక్క గొప్ప భాగ్యముల గురించి మనం నష్టపడకూడదని, దాన్ని కోల్పోకూడదని, ఆయన రాజ్యములో మనం పొందుకోబోయే సింహాసనమే కానీ, ఆ జీవజల నదులే కానీ, జీవవృక్ష ఫలములే కానీ, దేవుని బిడ్డలారా ఏమి మనం నష్టపరచుకోకూడదని, ఆ యొక్క భాగ్యాన్ని మనం కోల్పోకూడదని, ఆ తరుణము రాకముందుకే, ఆ సమయము రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములను దర్శించి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ 2 విధాలుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకటి 2వ వచనం చదవాలనుకోండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుకోను. చావనయున్న మిగిలిన వాటిని బలపరచుకో. కొన్ని మిగిలి ఉన్నాయి, ఇంకా నేను చనిపోలే, ఇంకే ప్రాణం పోలే, ఇంకా కొర ప్రాణం ఉన్నది. ఆ కొర ప్రాణంలో ఉన్నప్పుడే, ఈ కొన్ని మిగిలి ఉన్నప్పుడే
ఆత్మీయ స్థితిని ఎంతో దేవుడు మనకి ఇచ్చాడు, ఎంతో ఆత్మీయ అనుభవాన్ని ఇచ్చాడు, ఎన్నో సత్యాలను ఉపదేశాలను దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నీ పోగొట్టుకున్నాడు, అన్ని వెళ్ళిపోయినాయి. ఇంకో కొద్దిగానే మిగిలింది. కొద్ది జీవితంలో కొద్ది అనుభవం ఉన్నది. ఈ కొద్ది అనుభవాన్ని, కొద్ది ఆరోగ్యాన్ని నువ్వు మరలా బలపరచుకో. కొందరికి రోగం వచ్చేస్తుంది, రోగం వచ్చి మంచాన పడిపోతారు, ఏం చనిపోరు, ఇంకా చివరి గడియలో ఉంటారు. అప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు, అప్పుడు కూడా బలపరుస్తుంటారు, అప్పుడు కూడా హాస్పిటల్ తిప్పుతుంటారు, అప్పుడు కూడా మెడిసిన్ ఇస్తుంటారు, బాగు చేయాలని చూస్తారు. బాగైపోతే మన ఆరోగ్యం అయిపోతాం. కొందరు కరోనా స్థితిలో హాస్పిటల్ వెళ్ళిపోయారు, పురప్రాణంగా ఆ స్థితిలో వెళ్ళిపోయి దేవుడు కనికరించి ట్రీట్మెంట్ చేస్తే తిరిగి మరల బ్రతుకు ఆరోగ్యం లేదు. ఈ అనుభవం మనకు కావాలి. ఇప్పుడు ఈ స్థితి మనలో రావాలి. ఇప్పుడు మరలా చావనయున్న కొద్ది జీవితాన్ని మరలా బలపరుచుకో. కోల్పోయిన స్థితిని సంపూర్ణంగా అవి తొలగిపోలేదు నీలో నుండి. ఇంకా వాసన ఉన్నది, ఇంకా అనుభవం ఉన్నది. అది మరలా నువ్వు బలపరుచుకో. నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావు, మరలా ఆరోగ్యవంతులుగా అవుతారు, మరలా సజీవులుగా అవుతారు. ఏంటిది మనం కలిగి ఉన్నది, మనం కోల్పోయింది ఏంటి అసలు? మనం కలిగి ఉన్నది ఏంటి అసలు, కోల్పోయింది ఏంటి? మనం 3వ వచనం చదవమా. ఏలాగు ఉపదేశము వింటివో పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని కైకొనుచు మారు మనస్సు పొందుము. నువ్వు పొందిన ఉపదేశం, నువ్వు పొందిన బోధ, నువ్వు పొందిన వాక్యం, ఈ ఉపదేశము నీలో నుండి తొలగిపోయింది. నువ్వు ఉపదేశం పొందావు, ఏమి విన్నావు, ఏం పొందుకున్నావు, ఆ ఉపదేశము నీలో నుండి తొలగిపోయింది. ఆ వాక్యానుసారమైన జీవితం తొలగిపోయింది. వాక్యానుసారమైన జీవిత అనుభవంలో నుండి తప్పిపోయారు. కొద్దిగా ఉన్నది, ఇంకా పెద్దకొస్త అనుభవం, కొంచెం పెద్దకొస్త అనుభవం ఉన్నది. ఈ శ్రేష్టమైన ప్రభు రాకడ కొరకై సిద్ధపరిచే అనుభవము, నువ్వు విన్నది, పొందుకున్నది, అది నీలో నుండి తొలగిపోయింది. చావనై ఉన్న గురప్రాణముతో ఉన్నావు. ఈ కొద్ది అనుభవాన్ని బలపరచుకో. మరలా అవకాశం ఇస్తున్నాడు, దీన్ని సరి చేసుకో, ఉజ్జీవింపజేసుకో. ఈ అనుభవాన్ని పొందుకుంట కొరకాయి ఈ మనం కోల్పోయిన అనుభవాన్ని, సంఘాలలో నిర్జీవ స్థితి, సంఘాలలో నిర్జీవ స్థితి అంటే ఎవరిలో నిర్జీవ స్థితి? ఈ మందిరంలోనా? ఇందులోన మందిరాలు అయితే మంచి వెళ్ళిపోతున్నాయి. మందిరంలోకి వచ్చే వారి సంఘము, నీవు నేనే సంఘము. సంఘములో నిర్జీవ స్థితి అంటే నీలో నాలోనే నిర్జీవ స్థితి, మనలోనే నిర్జీవ స్థితి. మందిరానికి కావలసినవన్నీ డెకరేట్ చేసేస్తున్నాం, కానీ మనలో వెలుగడం లేదు, మనం వెలిగించబడడం లేదు, మనలో ఉజ్జీవం రావట్లేదు, సంఘంలో ఉజ్జీవం రావట్లేదు. దేవుని బిడ్డలారా, నీలో నాలో ఉజ్జీవం రావట్లేదు. కొద్దిగా ఉన్న స్థితిని దేవుని బిడ్డలారా, దీనిని మరలా ఉజ్జీవింప చేసుకోవటకై నీ మనసు మార్చుకో. ఈ మారు మనసు పాపక్షమాపణ మారు మనసు కాదు. నువ్వు పొందిన ఉపదేశాన్ని విడిచిపెట్టావు, నువ్వు విన్న ఉపదేశాన్ని మర్చిపోయావు. దాన్ని మరలా నువ్వు సమకూర్చు, దాన్ని మరలా నువ్వు చక్కపరచుకో. ఎందుకు? నేను రాబోతున్నాను. ఈ ఉపదేశంపై ఉంటేనే నీవు నా రాకడలో కనబడతావు. ఈ ఉపదేశంపై నిలిచి ఉంటేనే, ఈ ఉపదేశానుసారంగా జీవిస్తేనే నేను వచ్చినప్పుడు నీవు నా సన్నిధిలో కనబడక యోగ్యునిగా, అర్హతగా ఉంటావు. ఉపదేశాన్ని నువ్వు కోల్పోయిన స్థితిలో ఉన్నావంటే ఈ కొద్ది కూడా నువ్వు చంపేసుకుంటావా? ఈ కొద్ది అనుభవంలో కూడా నువ్వు విడిచిపెట్టేసుకుంటావా? దీన్ని బలపరచుకో. ఇంతటితో నువ్వు సమాప్తం చేసుకోకు, ఇంతటితో నువ్వు చంపివేసుకోకు. దీన్ని బలపరచుకో, ఉజ్జీవింప చేసుకో, ట్రీట్మెంట్ చేసుకో. మందులు తిను, ప్రార్థనలకు రా, ఆరాధనలకు రా, దేవుని సన్నిధిలో నిలబడు. పరిశుద్ధాత్ముడు నీకు ట్రీట్మెంట్ చేస్తాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళి దొంగల చేత చిక్కబడ్డాడు. కొరప్రాణముతో విడిచిపెట్టాడు. చూడండి, లూకా
లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ మాట ఒకసారి చదవండమ్మా. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. కొరప్రాణముతో విడిచిపోయిరి. కొట్టారు, బట్టలు దోచుకున్నారు, బట్టలు దోచుకున్నారు, బాగా కొట్టారు, దెబ్బలు కొట్టారు. కొరప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొరప్రాణముతో ఉన్నవాడు ఎంతసేపు బ్రతుకుతాడు? ఇక కొద్దిసేపు బ్రతుకుతాడు. ఆ కొరప్రాణముతో ఉన్నవాడు బ్రతకాలంటే ఆ మార్గంలో వెళుతున్నాడు. ఏ మార్గం? ఈ మార్గము ఏ మార్గము? యెరికో మార్గం. యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు ప్రయాణం చేసే మార్గం ఈ మార్గం. దిగి వెళ్తున్న మార్గం ఇది, దిగజారుడు మార్గం ఇది. యెరూషలేము పర్వతం పైన ఉంటుంది. యెరూషలేము పట్టణమే పర్వతం పైన కట్టబడిన పట్టణం. యెరూషలేము మందిరం పర్వతం పైన కట్టబడిన మందిరం. అది ఉన్నతమైన అనుభవం కలిగిన స్థలం. అది యెరూషలేమును విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, యెరూషలేములో ఉన్న దేవుని యాజకులను విడిచిపెట్టి, ధర్మశాస్త్రమును విడిచిపెట్టి, పనులను విడిచిపెట్టి, ప్రార్థనలు విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, యెరూషలేము సహవాసాన్ని విడిచిపెట్టి, యెరూషలేము అనుభవాన్ని విడిచిపెట్టి యెరికో పట్టణము లోకానికి దిగి వెళ్ళిపోతున్నారు. లోక సహవాసానికి దిగి వెళ్ళిపోతున్నారు. లోకానుసారమైన జీవితానికి దిగి వెళ్ళిపోతున్నారు. నామకార్థ క్రైస్తవ జీవితానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో 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 అయ్యో, ఇది దొంగల దారిది. ఈ దిగజారిపోయే దారి దొంగల దారి. ఇది దొంగలు ఉండే దారి, నరహంతకులు ఉండే దారి. అదిగో దుష్టుడైన వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు మనల్ని నాశనం చేయటకు తప్ప మరి దేనికి వచ్చేవాడు కాడు. దొంగతనమును, హత్యను నాశనం చేయటకు వచ్చిందని మరి దేనికి రాడు. ఇది దొంగల దారి. నామకార్థ క్రైస్తవ జీవితానికి వెళ్తున్నావా? ఉన్నతమైన యెరూషలేము అనుభవాన్ని విడిచు. నువ్వు ఏమి విన్నావు, ఏమి నువ్వు అనుభవించావు, అది జ్ఞాపకం చేసుకో. అది విడిచిపెడితే కొట్టబడతావు, చంపబడతావు. కొరప్రాణముతో విడిచిపెట్టబడ్డావు. యెరికోను ప్రేమించింది, యెరికో జీవితాన్ని ప్రేమించింది. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని ప్రేమిస్తే కొట్టబడతారు, దొంగల చేతిలో చిక్కబడతారు. కొరప్రాణంతో మిగిలి ఉన్నవాడు మూలుగుతూ దారి పక్కన పడిపోయి ఉన్నాడు. ఆ మూలిగే అని బ్రతికించింది. ఆ మూలిగే వారి మరలా జీవింపచేసింది. దేవుని బిడ్డలు, వారి మూలుగులు విని సహాయం చేయవచ్చిన వారు ఎవడు వారిని ఆదుకోలేదు, ఎవడు వారిని సహాయం చేయలేదు. యాజకుడు వచ్చాడు, సహాయం చేయలేదు. లేవీయుడు వచ్చాడు, సహాయం చేయలేదు. ఒక సమరయుడు వచ్చాడు, పనికిరాని వాడు అనుకున్నవాడు వచ్చాడు. వీరే పనికి వస్తారు అనుకున్నవాడు వచ్చాడు. వీరెందుకు పనికి వస్తారు అనుకున్న ఒక సమరయుడు వచ్చి పడిపోయిన వారిని లేవనెత్తాడు. తానున్న స్థలంలో తాను ఎక్కి వచ్చిన వాహనం పైన కూర్చోబెట్టుకున్నాడు. తాను దిగి వానింత యొక్క దొంగల చేతిలో కొట్టబడి కొరప్రాణంతో ఉన్న వారిని బ్రతికిస్తున్నాడు. తన దగ్గర ఉన్న ద్రాక్షారసం ఇచ్చాడు, తన దగ్గర ఉన్న నూనె పెట్టాడు, గాయాలు బాగు చేస్తున్నాడు, పాప గాయాలు బాగుతున్నాడు. యెరూషలేమును విడిచిపెడితే కలిగిన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానములు, దేవుని బిడ్డ దేవుని సహవాసాన్ని విడిచిపెడితే, దేవుని అనుభవాన్ని విడిచిపెడితే, పరిశుద్ధాత్మ సహవాసాన్ని విడిచిపెడితే, దేవుని సన్నిధిని విడిచిపెడితే, మందసమున్న స్థలాన్ని విడిచిపెట్టాడు, దేవుని ప్రత్యక్షతలు కలిగే స్థలాన్ని విడిచిపెట్టాడు, దైవ స్వరాన్ని వినబడే స్థలాన్ని విడిచిపెట్టి యెరికోకు వెళ్ళిపోయాడు. ఓ యెరూషలేము నివాసుడా, ఉన్నతమైన అనుభవంలోనే ఉన్న దేవుని బిడ్డ, శ్రేష్టమైన ఉపదేశం పొందిన దేవుని బిడ్డ, ఉన్నతమైన సహవాసాన్ని ఏ ఉపదేశము పొందితివో
వాటిని బలపరచుకో. కొద్దిగా ఉన్న స్థితిని మరలా బలపరచు అని మూలుగులు విన్నాడు. కొరప్రాణముతో ఉన్న మూలుగులు విన్నాడు. సావనై ఉన్న ఆ కొద్ది జీవితం, కొద్ది ప్రాణముతో మూలుగులు ఎడుతున్నాడు. దేవుడు విన్నారా, అయ్యో అయ్యో నేనెంత పని చేస్తే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎరుకోకు దిగజారిపోతుంది, ఎరుకో మార్గంలో వస్తుంది, ఈ దొంగల మార్గంలోకి వస్తుంది, అయ్యో అయ్యో అని మారు మనసు పొంది పశ్చాత్తపడుతుండగా ఇదిగో ఒక సమరయుడు వచ్చి, దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టిలో వాడు పనికి రాని వాడు అనుకుంటా. అవును, వీడు పెద్దకోసుకోవాలంటే, కానీ ప్రార్థన సహాయం కావాలంటే అయ్యా మాకే కావాలంటే అయ్యా ఫలాని వారిని ప్రార్థించి, అవును ఈ సహాయం చేసి బ్రతికించి నూనెను పోసి గాయాలు కట్టేవారు, ద్రాక్షారసం ఇచ్చి గాయాలు మార్పేవారు, బలపరిచేవారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు, దేవుని వాక్యములు కలిగిన వారు, ఆత్మ ద్వారా గాయములను మార్పేవారు, తామున్న అనుభవంలోనికి నడిపించాలని తమ వాహనంపై ఎక్కించుకొని ఇదిగో పూటకూల వారింటికి తీసుకొని వెళ్ళిపోయి పరామర్శించు, ఇది బాగు చేయి, ఆ కోల్పోయిన ఫలమునంతా తిరిగి దయచేయి, ఆ దొంగల చేతిలో నాశనం అయిపోయిన జీవితం అంతా మనలో బాగు చేయి. దేవుని బిడ్డ, కొర ప్రాణముతో ఉన్న నీకు సావనై ఉన్న స్థితిలో ఉన్నామన్న అనుభవాన్ని మరలా బలపరచుకోవడం కానీ, మరలా ఉజ్జింపచేయడం కానీ దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడు ఆలోచిస్తున్నాడు. వారు మనసు పొంది తిరుగుదాం, దేవుని వైపు తిరుగుదాం, పరిశుద్ధాత్మని వైపు తిరుగుదాం. ఆయన మరలా మనలో బ్రతికిస్తాడు, మరలా తన వశంలోనికి మనల్ని తీసుకుంటాడు. పూటకులవన్నింటిలోనికి నిన్ను చేరుస్తాడు, దేవుని సంఘ సహవాసంలోనికి నిన్ను చేరుస్తాడు. ఆ కొర ప్రాణముతో సామాన్యమైన స్థితిలో ఉండి ఒకసారి దేవుని వైపు తిరిగి మొదలుపెడతాము. మనం ఏమేమి కోల్పోయినామో, మనం ఏమేమి నష్టపరుచుకున్నాం, ఏ ఆత్మీయ జీవితం మనలో దూరం అయిపోయిందో, ఆ తొలి దినములో అనుభవం మనలోని చేత తొలగిపోయిందో, మన శక్తి పోయింది, బలం పోయింది, మన యొక్క దేవుని బిడ్డల ఆత్మీయ అనుభవం పోయింది, సమస్తాన్ని కోల్పోయి ఇదిగో దిక్కులేని వాడిగా పడిపోయి ఉన్నాం, కొద్ది ప్రాణులతో మిగిలి ఉన్నాం, చావనైన స్థితిలో ఉన్నాం. అట్టి స్థితిలో పశ్చాత్తాపంతో మూలుగులు పెడుతున్నాడు. మూలుగులు దేవుడు వారికి ప్రార్థన, దేవుడు వారి యొక్క మారు మనసు పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు వారికి కనిపించాడు. దేవుడి యేసయ్య గ్రంథంలో కూడా ఒక మాట చూడండి. యేసయ్య గ్రంథంలో కూడా ఒక మంచి మాట, యేసయ్య 37వ అధ్యాయం అనుకుంటాను. యేసయ్య గ్రంథము, ఓ దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. 37వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. 11 ఒకసారి 11 నరపుత్రుడా, ఇశ్రాయేలుని సూచించుచున్నది మన ఎముకలు ఎటుపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైతిమని అనుకొనుచున్నారు. ఇట్లను నా ప్రజలారా, మీరున్న సమాధులను తెరిచెదను, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చెదను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, మా ఎముకలు ఎండిపోయినాయి, మా బ్రతుకులు అయిపోయినవి, మేము నాశనం అయిపోయినాము, మా జీవితాలు అయిపోయినామని ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నుండి మొరపెడుతున్నారు? బబులోను దేశం నుండి ఏడుస్తున్నారు, బబులోను దేశం నుండి అంగలారుస్తున్నారు. యెరూషలేమును విడిచిపెట్టిన వారు, యెరూషలేము నుండి తరమబడిన వారు, దేవుని సన్నిధి నుండి దూరమయ్యిన వారు, బబులోనులో ఉండి అయ్యో దేవుడు మమ్మల్ని కానుకున్నాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుంటున్నారు. దేవుడు వారిని దర్శించాడు. మా ఆశ విఫలమాయెను, మా ఎముకలు ఎండిపోయేను, మా ఆశ విఫలమాయెను, మనము నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు.
బిడ్డ, ఇంకా మన పని అయిపోయింది, వేదవస్తు సంఘాల పని అయిపోయింది. దేవుడు సజీవుడని ఉన్నాడు. తన ప్రజలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తన ప్రజలు జీవింపచేసి బ్రతికించేవాడు. ప్రవచన వ్యక్తి ఇశ్రాయేలుతో ఇట్లను అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. దేవుని నామమునకు స్తోత్రం. మీరున్న సమాధి స్థితిని నేను తెలుస్తాను. మీరు ఆశ భంగమైపోయిన ఆశ వల్ల చిగురింపజేస్తాను. బబులోను దేశ సహవాసములో నుండి ఇశ్రాయేలు దేశ సహవాసములోకి మళ్ళా నడిపిస్తారు. యెరికో మార్గములో నుండి యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తారు. దిగజారిపోయిన అనుభవం నుండి మరలా ఉన్నతమైన అనుభవంలోకి తీసుకొని వస్తారు. నా ప్రజలారా, నా ప్రజలారా, దేవుడి బిడ్డలారా, దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు. దేవుడు తన సంఘాన్ని దర్శిస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడిలారా, మిమ్మల్ని నేను మరలా బ్రతికిస్తాను, మరలా ఉజ్జీవింపచేస్తాను, మరలా ఉన్నతమైన ఆనందకరమైన సంతోషకరమైన అనుభవంలోకి నడిపిస్తాను. ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకుని ఈ మానస స్థితి నుండి, ఇదిగో దిగజారిపోయిన స్థితిలో నుండి, యెరికో అనుభవంలో నుండి, బబులోను అనుభవంలో నుండి, ఈ లోక సహవాస అనుభవంలో నుండి మరలా నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. నీ తోర్పులు విడిచిన ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన ఆయన విన్నాడు. మా ఆశ భంగమైపోయింది, మేము నశించిపోతుమే, మేము మరణమైపోతుమే అని ఇశ్రాయేలు ప్రజలు బాబేలు దేశంలో ఉండి వారు పెట్టిన మొరను అక్కడేటిని దేవుడు ఆలకించాడు. దేవుడు తన ప్రజలు దర్శిస్తున్నాడు. నా ప్రజలారా, నా జనులారా, నేను ఏర్పరచుకున్న నా ప్రజలారా, నా నామం పెట్టబడిన నా జనులారా, మీరున్న సమాధుల స్థితిని నేను తెలుస్తాను. నీవు జీవించుచున్న పేరు మాత్రమే కానీ మృతుల వల్ల ఆ స్థితిలో నుండి నేను వల్ల మీరు జీవించుచున్నారన్నట్లుగానే తీసుకొని వస్తాను. దేవుని స్తోత్రం. మృతులంటున్నారు, మరలా ఆయన మనల్ని జీవించి, మరలా ఆయన బ్రతికిపోతున్నాడు, మరలా ఆయన మనల్ని దర్శింపబోతున్నాడు. కనుక ఆయన తన ప్రజలను, దేవుళ్ళారా, తన సంఘమును, ఈ కడవరి దినములో ఉన్న తన సంఘాన్ని మనలో జీవింపచేయాలని ఆయన తన సంఘాన్ని దర్శిస్తున్నాడు. దేవుడి బిడ్డ, ఇదిగో సామాన్యుల్ని కొద్ది స్థితిని, సామాన్యుల్లో కొద్ది అనుభవాన్ని, మనం ఇంకా కొద్ది అనుభవంలో ఉన్నా, ఈ అనుభవం కోల్పోయిన అనుభవంలో ఉన్నా, మరలా మనం జీవింప చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో మోలుకొని ప్రార్థన చేస్తాం, పశ్చాత్తాపడి దేవుడి బిడ్డల మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిక చేస్తాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఆలోచన, ఏ ఉపదేశమును పొందితే, ఏ ఉపదేశమును పెంచుకో. దేవుడి బిడ్డ ఇక్కడ దిగజారిపోయి చనిపోయిన స్థితికి కారణం ఏంటిది? అసలు ఈ చనిపోయిన స్థితికి కారణం ఏంటిది? ఉపదేశమును విడిచిపెట్టుడి. మనకి ఇవ్వబడిన వాక్యమును, సత్యమును, ఉపదేశమును కైకొనకపోతే, దేవుని మాటకు అవిధేయులవుతే, దేవుని మాటకు లోపడకపోతే మనకు మరణ కారణ స్థితి. మనం మరణించేటందుకు కారణము దేవుని బిడ్డలారా వాక్యము నుండి తొలగిపోవటం, దేవుని వాక్యము నుండి మనము దిగజారిపోతే మనం మరణించుటకు కారణం. మరలా ప్రకటన గ్రంథంలో ఇంకొక అనుభవాన్ని తెలియపరిచిన అనుభవాన్ని కూడా కొద్ది సమయం ధ్యానం చేసుకుంటాం. స్తోత్రం హల్లెలూయా. చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకోమని ఒక హెచ్చరిక చేశాడు. 4వ వచనం అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనక కొందరు సార్దీసులోని ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచి గమనించండి. దేవుడు ఒక ఉపదేశాన్ని మనకి ఇచ్చాడు. ఈ ఉపదేశాన్ని మనం విడిచిపెట్టి, ఈ అనుభవం నుండి మనం విడిచిపెట్టి, సాధారణమైన ఉపదేశములకు, పర్వాలేదులే అనే ఉపదేశములకు మనం తిరిగిపోతే మనం చచ్చిపోయిన అనుభవం వెళ్ళిపోతాం.
చీకటి అనుభవంలోకి వెళ్ళిపోతాం. రెండవది, ఈ ఉపదేశాన్ని మనం విడిచిపెడితే మనకి ఇవ్వబడిన రక్షణ వస్త్రాన్ని కోల్పోతాం. రక్షణ జీవితం పోతాం. దొంగల చేతిలో చిక్కిన వాడు దెబ్బలు మాత్రమే తిని చావ స్థితిలో లేడు. వాని వస్త్రాలు కూడా అపహరించబడ్డాయి. వాని వస్త్రాలు కూడా కోల్పోయాడు. వస్త్రహీనుడుగా మార్చబడ్డాడు. వాని వస్త్రాలు దొంగలించబడ్డాయి. ఎందుకొరకు? ఉపదేశాన్ని మర్చిపోయాడు. నువ్వు ఏ ఉపదేశమో బోధించబడ్డదో, ఏది వింటివో ఆ ఉపదేశాన్ని నువ్వు మర్చిపోయావు, విడిచిపెట్టావు. వేరే ఉపదేశంలోకి వెళ్ళిపోయావు. వేరే వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. వేరే డాక్ట్రిన్కు వేరే సత్యానికి. అది నిన్ను మరణంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది, చావులోనికి తీసుకొని వెళ్ళిపోతుంది, దొంగల చేతిలోనికి తీసుకోకూడదు. నీ ఆత్మీయ జీవితాన్ని చంపేయడమే నీ రక్షణ వస్త్రాలను కోల్పోతావు. ఈ రక్షణ వస్త్రాలను కోల్పోయే అనుభవంలో ఎందుకు వస్తున్నాము? ఎందుకు ఈ అనుభవం మనకు వస్తుంది? చూడండి, ఆది కాండంలో ఆదాము యొక్క అనుభవాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 3:11 వచనం చూడండి. అందుకు ఆయన, నీవు నిజములను నీకు తెలియనివాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. దేవుని పిల్లరా, దేవుని నామమునకు స్తోత్రం. 2వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుమా. 2వ అధ్యాయం 16. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని చాలు. ఇది ఉపదేశం. ఆదామునకు దేవుడిచ్చిన ఉపదేశం. ఏంటిది ఉపదేశము? ఈ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలములన్నీ నువ్వు తినవచ్చు, నిర్భయంతరంగా తినవచ్చు. కానీ ఇదిగో ఈ మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షం ఉంది కదా, దీనిని మాత్రం నువ్వు తినకూడదు. ఇది తిన్న దినమున ఏమైతే నిశ్చయముగా చచ్చెదవు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది ఉపదేశం. ఏలాగో మనం జీవించాలి, ఏలాగో మనం జీవించకూడదు, ఇది దేవుని వాక్యం ఇచ్చే ఉపదేశం. ఇది బోధ. ఈ మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని మనం అనుసరించి పాటించి జీవించినంత కాలము దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఆదాము దేవుని మాటకు లోబడి, దేవుని ఉపదేశానికి లోబడి జీవించినంత కాలము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఆదాము వింటున్నాడు, ఆదాము మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు. దేవుడు ఆదాము దగ్గరికి దిగి వచ్చి ఆదాముతో సహవాసం చేస్తున్నాడు. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి సహవాసం చేస్తున్నాడు. దేవుడు తన ప్రజల మధ్యలో సహవాసం చేస్తాడు. దేవుడు తన సంఘముతో సహవాసం చేస్తాడు. ఎప్పుడు? మాట విన్నంత కాలం, ఉపదేశంలో కలిసి ఉన్నంత కాలం, ఉపదేశాన్ని పాటించినంత కాలం. దేవుని బిడ్డలారా, ఏ ఉపదేశముని వింటివో, ఏ ఉపదేశం నీకు బోధించబడిందో ఆ ఉపదేశంలో ఉన్నంత కాలము దైవస్వరము నీకు వినబడుతుంది. దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతున్నది. దేవుని సహవాసం నీతో ఉన్నది. ఎప్పుడైతే ఉపదేశాన్ని నువ్వు విడిచిపెట్టావో దేవుడు దూరం, దేవుని సన్నిధికి రాలేవు. దేవుని సన్నిధిని దేవుడు సమీపించలేదు. దేవుని బిడ్డలారా, ఆదాములకు దేవుడు ఉపదేశం చేశాడు. ఉపదేశం ఆదాము విన్నాడు, పాటిస్తున్నాడు. ఇంతకాలం పాటిస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఈ దైవ సహవాసాన్ని చూసి ఓరు లేని ఒకడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుడు, లూసిఫర్ ఈ దైవ సహవాసాన్ని చూసి ఓర్వలేక ఒక బోధను తీసుకొచ్చాడు, ఇంకొక బోధను తీసుకొని వచ్చాడు. దేవుడిచ్చిన ఉపదేశాన్ని ఆదాముకు తెలుసు. ఈ ఉపదేశం కాకుండా ఇంకొక ఉపదేశం అని వచ్చేసింది. ఏంటి ఆ ఉపదేశము? 3వ అధ్యాయం 1వ వచనం చదవాలి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల
దేవుని బిడ్డలారా, ఇది నిజమా? ఇది నిజమా? దేవుడు చెప్పింది నిజమా? మీరు వెంబడిస్తున్నది నిజమా? ఇది కరెక్టేనా అని ఉపదేశం, ఇది నిజమా? నిన్న ఒకరితో ఒక సంభాషణ జరుగుతుంది. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ఒకరు పొందుకోవాలి, ఒకరు అసలు లేదు పొందుకోవాలని ఆయన లేదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎట్లా అంటే, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడతారు. భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు గుర్తు, అది గుర్తు. భాషలు మాట్లాడడం గుర్తు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడే గుర్తు. కొన్ని వీటిలో పేతురు మిగతా వారు పోయినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారని వీళ్ళకెట్లా తెలిసింది? వారు మనవలే వారు భాషలు మాట్లాడుతున్నారని అప్పుడు అరే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. వీరు కూడా ఇప్పుడు భాషలు మాట్లాడితే దేవుడు వీరు కూడా పరిశుద్ధాత్మను ఇచ్చాడని రుజువు. పరిశుద్ధాత్మను ఉన్నట్టే భాషలు అవసరం లేదు. మన క్రియలు ఉంటే పరిశుద్ధాత్మడు ఉన్నట్లే. అవునా? క్రియలు ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే క్రియలు కాదు. మంచిగా అర్థం చేసుకోండి. ఇది ఒక డాక్ట్రిన్. క్రియలు మంచిగా ఉంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లే. పరిశుద్ధాత్ముడు ఉంటే క్రియలు ఉంటాయి కాదు. మన మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ క్రియలు ఉంటాయి. నేను సత్క్రియలు నేను చేస్తున్నా కనుక నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను సత్క్రియలు నేను చేస్తున్నా, మంచి క్రియలు చేస్తున్నా కనుక నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నందుకు నేను సత్క్రియ చేస్తున్నాను కాదు. క్రియలు నేను చేస్తున్నా కనుక నాలో ఉన్నాడు. ఎంతో మంది హిందువులు చేస్తున్నారు, ఫుట్బాల్ ఎక్కువ వస్తువులు చేస్తున్నారు, మంచి పనులు చేస్తలేరా? అందరూ పరిశుద్ధాత్మను పొందుతున్నారు. ఏ మనుష్యుడు సత్క్రియ చేయలేడు. ఏ మనుష్యుడు సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే సత్పురుషుడు. సత్పురుషుని కలిగి ఉంటేనే సత్క్రియ మనలో వస్తుంది. నువ్వు సత్క్రియ చేస్తావా? నువ్వు సత్పురుషునివా? చెప్పు. నువ్వు సత్పురుషునివా? సత్పురుషుడవైతే నీ నుంచి సత్క్రియ వస్తుంది. ఎవడైనా భూలోకమందు సత్పురుషుడు ఉన్నాడా? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. ఆ దేవుని కలిగి ఉంటే నీలోంచి సత్క్రియ వస్తుంది. దేవుడి బోధ 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 ఇది నిజమా? ఇది నిజమా? మనుషుడు కూడా సత్క్రియ చేయలేడు, చేయజాలడు. దేవుడు సత్పురుషుని కలిగి సత్క్రియ చేయాలంటే సత్పురుషుడు పరిశుద్ధాత్ముడు. ఆ సత్పురుషుని ఆత్మను మనం దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవుని క్రియలు మనలో వస్తాయి. దేవుని ఫలములు మనలో వస్తాయి. ఆత్మ ఫలములు మనలో వస్తాయి. అంతేకాని నేను చేస్తున్నా కనుక నా పరిశుద్ధాత్మడు నీకంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉండాలి. దేవుని బిడ్డలారా, మనలో దేవుని బీజము, దేవుని ఆత్మని బీజం మనలో ఉంటేనే దేవుని క్రియలు మనలో వస్తాయి. ఇది నిజమా? ఈ బోధ చూడండి, బోధలు ఎక్కడ ఉంటాయి? మనుషులకు ఇవ్వబడింది. ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలములు దేవుడు దేనిని తినొద్దని చెప్పాడా? ఒకటే తినొద్దన్నాడు. కానీ సాతానుడు కనిపిస్తలేడు. మనతో మాట్లాడుతుంది సర్పము. రోజు మనతో కలిసి ఉండేది సర్పము. అదొక జంతువు. ఇప్పుడంటే వీటిలో అయిపోయింది కానీ అంతకుముందు జంతువు. సర్పము జంతువు. అది రోజు వాటితో కలిసి ఉండేది. ఆ కలిసి ఉండే దాంట్లో నుండి మాట్లాడుతున్నాడు. రోజు నీతో కలిసి ఉండే వారితో మాట్లాడతాడు. రోజు నువ్వు టీవీలో ఉండే మీద వారితో మాట్లాడిస్తుంటాడు. ఇది నిజమా? ఇవన్నీ చేయొద్దన్నారా? ఇవన్నీ ధరించొద్దన్నారా? ఇలాగే ఉండాలన్నారా? పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నారా? దేవుని బిడ్డలారా, ఇది నిజమా? ఈ తోట పట్ల ఈ చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా? 4వ వచనం చదవమ్మా. మీరు చావనే చావరు. బోధ లూసిఫర్ బోధ. సర్పం
సర్పములో ఉండి మాట్లాడిస్తున్న బోధ. లూసిఫర్ డైరెక్ట్ మాట్లాడతలేడు, సాతాను మాట్లాడతలేడు, సర్పం మాట్లాడుతుంది. అందుకే మాట్లాడేటకు అవకాశం ఇచ్చిన సర్పం శపించబడి, అంతవరకు కాలుతో తిరుగుతున్న సర్పం ఇప్పుడు పొట్టుతో పాకుటకు దేవుడు శాపం ఇచ్చాడు. అంతవరకు మంచిగా వేరే ఫలాలవి తిని ఆ సర్పం ఇప్పుడు మన్ను తిని బ్రతుకుతావని శాపం బోధకుడు. ఇలాంటి అబద్ధ బోధకులు చేసే వాళ్ళందరూ శాపగ్రస్తులు. దేవుని వాక్యాన్ని భిన్నంగా బోధించేవారు సాతాను చేత ప్రేరేపించబడి అపవాదికి సాధనాలైపోయి. దేవుని బిడ్డలారా, అదే ప్రభు హెచ్చరిక చేసింది. ఆయన రాకడకు ముందు అబద్ధ బోధకులు భిన్నమైన బోధలు బోధించేవారు, భిన్నాభిప్రాయములు కలిగించేవారు. దేవుని బిడ్డ, నీవు ఏ ఉపదేశమును పొందితివో, ఏ ఉపదేశముని వింటివో, దేవుని ద్వారా ఏ ఉపదేశం ఆదాము విన్నాడో ఆ ఉపదేశమును ఇప్పుడు హవ్వకు ఆ సంగతి తెలియదా? హవ్వతో ఇప్పుడు లూసిఫర్ మాట్లాడుతుంది, ఆ సర్పం మాట్లాడుతుంటే హవ్వతో మాట్లాడుతుంటే హవ్వ ఇచ్చిన జవాబు చూడండి. హవ్వ ఇచ్చిన జవాబు 3వ వచనం చూడమ్మా. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాడని సర్పంతో అనేసి. హవ్వకు కూడా తెలుసు ఈ ఉపదేశం. దేవుడు ఆదాముకే చెప్పిండు, హవ్వకు చెప్పలేదు, హవ్వకు తెలియదు. కాదు, ఈ ఉపదేశం హవ్వకు కూడా తెలుసు. ఆమె కూడా చెప్పేస్తున్నది, లేదు దేవుడు మాకు తోట చెట్ల మధ్య ఉన్న ఫలాన్ని మాత్రమే తినొద్దన్నాడు, మిగతావన్నీ తినమన్నాడు. అది తింటే మీరు చనిపోతారు. దేవుడు ఉపదేశాన్ని తృణీకరించి దైవ ఉపదేశాన్ని పక్కన పెట్టేసి ఇదిగో సర్పం ఇచ్చిన ఉపదేశాన్ని అంగీకరించి ఉపదేశం కొంచెము టెంప్టింగ్ చేస్తుంది. ఆ ఫలం తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ప్రకాశమాన్ అవుతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు గొప్పగా అయిపోతారు, మీరు లోకంలో అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు, అన్ని ఆశీర్వాదాలు పొందుతారు అన్న ఉపదేశము ఆ స్త్రీకి చేసి, అవును కదా కరెక్టే, ఈ చెట్టు ఫలం ఎంత మంచిగా ఉన్నది చూడండి, రమ్యంగా ఉన్నది, ఉపదేశం ఎంత మంచిగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు, ఏం కష్టం లేదు, ఏం మోకరించేది లేదు, హల్లెలూయా చెప్పేది లేదు, స్తోత్రాలు చెప్పేది లేదు, ఉపవాస ప్రార్థనలు లేవు, వాక్యానుసారంగా జీవించేది లేదు, ఏమంటే అవి ధరించుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ మేము వెళ్ళొచ్చు. చూపులకు రమ్యముగాను తినటకు రుచిగాను దేవుని బిడ్డలారా దైవ ఉపదేశము నియమము కలిగింది. దేవుని బిడ్డలారా అది కఠినమైంది కానీ నియమం కలిగింది. దైవోపదేశం కఠినమైంది కానీ దేవునితో నీకు సహవాసం కలిగించేది, దేవుని యొక్క స్వరంలో నీకు వినిపించేది. నువ్వు మొరపెడితే దేవుడు వింటాడు, దేవుని స్వరాన్ని నీకు వినిపిస్తుంటాడు. దేవుని బిడ్డలారా ఉపదేశాన్ని మర్చిపోయి, ఉపదేశాన్ని పక్కకు త్రోసివేసి, ఉపదేశాన్ని విడిచిపెట్టేసి దైవోపదేశం కాదని సాతాను చేత బోధించాలి, అబద్ధ బోధకుల ద్వారా బోధించాలి, భిన్నమైన బోధను అంగీకరించి దేవుడు వద్దన్నది చేసి వారు దేవుని సన్నిధికి దూరం. ఇప్పుడు మరలా 11వ వచనం చదవండి. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? దేవుడు వచ్చినప్పుడు ఆదాముని పిలిచాడు, అదమా ఇక్కడ ఉన్నామంటే, అయ్యా నేను నీ స్వరం విన్నప్పుడు భయపడి చెట్ల చాటున దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? నేను రోజు వచ్చి నీతో కలుస్తున్నా కదా, ఈరోజు ఎందుకు దాక్కున్నావు? దేవునికి అర్థమైపోయింది, నువ్వు దాక్కున్నకు కారణము నేను దిగంబరిని కనుక నేను ఎదుటికి రాలేకపోతున్నాను. ఎందుకు వచ్చింది దిగంబరత్వం? ఎక్కడ పోయిన వస్త్రాలు? దేవుని సన్నిధిలో అరుగులుగా నిలబెట్టే వస్త్రాలు ఆదాము ఎందుకు కోల్పోయాడు? అవి దేవుడు తక్షణమే ఆదామును అడిగిన ప్రశ్న, నేను తినవద్దని నీకు చెప్పిన ఫలము నువ్వు తింటివా? నా ఉపదేశమును నువ్వు అతిక్రమించావా? నా మాట
ఉపదేశాన్ని నువ్వు తృణీకరించినందుకొరకే, నా ఉపదేశం తృణీకరించుకొరకే నేను ఇచ్చిన మహిమావస్థాన్ని కోల్పోయావు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి దూరమైపోటకై దేవుడు తక్షణమే నేను వద్దన పని చేసావా, నేను చెప్పిన వాక్యానికి భిన్నంగా ప్రవర్తించావా, నేను ఇచ్చిన ఉపదేశాన్ని కాదనుకొని ఆ సాతాను బోధకుడు ఇచ్చిన ఉపదేశానికి లొంగిపోయావా? కుయుక్తి సర్వం కుయుక్తి కలది, కుయుక్తితో చేసిన ఆత్మోపదేశానికి లొంగిపోయినావు కదా. అయ్యో అయ్యో ఆదామా, ఎంత పని చేస్తున్నా, నా సన్నిధికి నువ్వు రాలేకపోతున్నా, దేవునిని ఎదుర్కోలేకపోతున్నా, దేవునిని కలుసుకోలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఇదిగో నీ వస్త్రాలను కాపాడుకొని ఉంటేనే, ఇదిగో తమ వస్త్రములను పవిత్రపరచుకొని కొందరు సాధిస్తులని ఎంతో ఉన్నారు, వారు అర్హులు. ఆదామైతే తన వస్త్రాలను కోల్పోయాడు. దిగంబరత్వం అనగా పాపములకు సూచన. పాప జీవితంలోనికి వెళ్ళిపోయాడు. వాక్యము దేవుని ఉపదేశమును అతిక్రమించాడు, కాదనుకున్నాడు. గాయాలు గాయాలు గాయాలు, యెరూషలేమును విడిచిపెట్టే గాయాలు గాయాలు, దెబ్బలు ఎక్కడ చూసిన దెబ్బలే, గాయాలే, పాపము గాయాలు. వస్త్రాలు తొలిగిపోయాయి, రక్షణ వస్త్రాలు కోల్పోయాడు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రం ఆధారం కోల్పోయాడు. దేవుని సన్నిధికి రానికి భయపడుతున్నాడు, దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థించడానికి భయపడుతున్నాడు, దేవుని స్వరం వింటుంటే భయమై దాక్కుంటున్నాడు, దైవ స్వరం వినాలంటే భయం. ఎందుకు? వాక్యానుసారమైన జీవితంలో నుండి తొలగిపోయా, ఉపదేశం నుండి తొలగిపోయా, సత్యం నుండి తొలగిపోయా, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నా. సావనయున్న కొద్ది స్థితిని మనం బలపరచుకున్నాం. దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు, ఆయన ఆదామును దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన ఆదామును దేవుడు త్రోసివేయలేదు, ఆయన దొంగల చేతిలో చిక్కిన వారిని విడిచిపెట్టలేదు. కొరపాలతో ఉండి మూలుగుతున్న వారిని మంచి సమరుడై వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు, తన వాహనంపై ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, కనీస రక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని సంఘమా, సత్యోపదేశమును పొందుకున్న దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా నడుచుకోవటకై దేవుని చేత ఏర్పరచబడిన వారులారా, దుర్బోధలకు లోను కాకండి. కుయుక్తితో బోధించే బోధకులపై వేరున్నారు. అటు బోధన వచనాలతో వెళ్ళిపోకండి. ఏ ఉపదేశములు పొందుతూ, ఏ ఉపదేశములు వింటూ దాన్ని కాపాడుకోవచ్చాను, దాంట్లో నిలిచి ఉంచాను. ఇప్పటికైనా దేవుని సంఘమా, ఉపదేశం పైకి వస్తాము, ఈ వాక్యం పైకి వస్తాము, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తాము, ప్రార్థనతో లోనికి వస్తాము, ఎడతెగక ప్రార్థించే అనుభవంలోనికి వస్తాము. ఇదిగో ప్రార్థన చేయటం ఎందులో, సహవాసం అందులో, రొట్టె విడిచిన ఎందులో, అపొస్తలుల బోధ ఎందులో, ఎడతెగక ఆగిపోక ముందుకు సాగిపోతే దేవుని యొక్క సంకల్పం అయినది. ఈ బోధకి మనం పిలువబడ్డాం, ఉపదేశంలోకి మనం పిలువబడ్డాము. దేవుని బిడ్డలారా, ఈ సహవాసంలోని మనం అంతము వరకు నమ్మకంగా ఉంటుంది. ఇదిగో నేను దొంగ వలె రాబోతున్నా, ఏ గడియ నేను వస్తానో నీ మీదికి వచ్చి పడతాను, నీకు తెలియదు కనుక నీ వస్త్రాలను జాగ్రత్తపరచు, నీ రక్షణను జాగ్రత్తపరచు. ఉపదేశంలో నిలిచి ఉన్నంత కాలం ఈ వస్త్రాలు నీపై నిలిచి ఉంటాయి. ఈ వాక్యానికి లోబడి ఉన్నంత కాలం దేవునితోనే సహవాసం కలిగి ఉంటాడు. దేవుని స్వరం నీతో వింటాడు, నీ స్వరం దేవుడు వింటాడు. దేవుడితో కలిసి సహవాసం, పరిశుద్ధాత్మని సహవాసంలో ఉంటాడు. దేవుని స్వరం ఆదామా అని పిలిస్తే ఆ స్వరం చూసి భయపడుతున్నావా? ఈరోజు అనేకలు భయపడుతున్నారు, దైవ స్వరం అంటే భయపడుతున్నారు. దేవుని బిడ్డ, దేవుని స్వరాన్ని, అప్రియముగా ఇచ్చిన స్వరాన్ని, మాధుర్యంగా ఇచ్చిన స్వరాన్ని, ఆదాము కూడా అదే స్వరాన్ని వింటే భయపడి తక్కువ. ఎందుకో వస్త్రాన్ని కోల్పోయాడు. కారణం ఉపదేశం, దేవుని మాటలను తొలగిపోయాడు. ఆదామా, నేను తినొద్దు అన్న పండుతున్నావా? నా మాట నువ్వు నిరాకరించావు. అందుకొరకేనా దేవునికి మనసులో తెలుసు,
ఆదాము స్థితి కలిగిన దేవుడికి తెలుసు, మన స్థితి ఎందుకు కలిగిందో దేవుడికి తెలుసుకోలేదు. అందుకే దేవుడు తన సంఘాన్ని దర్శిస్తూ ఏ స్థితిలో నుండి పడుతుంది, ఏ స్థితిలో నుండి నువ్వు ఏ ఉపదేశములు పొందుతూ ఏది వింటూ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారు మనసు ఇలా చావని ఉన్న కొద్ది స్థితిని మనం పాల్గొచ్చు. కాసార్టీసులో తెల్లని వస్త్రాలందరూ పిల్లలంతలో తమ వస్త్రంలో దుఃఖులు వాటిని తెలుపు చేసుకుంటాం. కోల్పోయిన వస్త్రాలు మళ్ళా ఇదిగో దొంగల చేతి కొట్టబడిన వాడు కోల్పోయిన వస్త్రాలను ఇదిగో సమరయుడు నుంచి మళ్ళా మళ్ళా వారిని బాగు చేశారు, మళ్ళా వారిని శుద్ధి చేశారు. పాఠశాలతో దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మని సహవాసంతో ప్రతి గాయములు ప్రతి బలహీనతను చెంతపరిచి పూర్వకుల వారితో చేసి నేను మరలా వచ్చినప్పుడు వీడిని తీసుకొని వెళ్ళి నేను త్వరగా రాబోతున్నాను, అంతవరకు వీడిని పరిమార్శించు. దేవుని బిడ్డ, ఈ పరిమార్శలోనికి మనం వస్తామా? ప్రార్థన చేసుకో, దయచేసి ప్రార్థన చేసుకో.